గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా, రాష్ట్ర పాలనలో కీలక పాత్రధారిగా సేవలందించిన ఘన చరిత్ర ఉంది. ప్రజాసేవలో ఆయన దశాబ్దాల సుదీర్ఘ అనుభవం రాష్ట్ర ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మాజీ ముఖ్యమంత్రి మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేడు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఓపెన్ ఉన్న అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేయాలనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ సీఎంకు గౌరవప్రదంగా అంత్యక్రియల కార్యక్రమం నేడు సాయంత్రం ఆయన స్వగృహంలో నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు పలువురు జాతీయ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు తమ సంతాప సందేశాలు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మాజీ సీఎం సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కలలు కని ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ.